హాయ్, వెల్కమ్ టు శివగంగా టారోట్ అండి. అందరికీ ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ, మన శివయ్య, ఇగో మన శివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. చూస్తురా, కనిపిస్తుందా? మన శివయ్య కనిపిస్తుందా మీకు? ఓకే. మన శివయ్య ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, నాకు ఉండాలి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. అందరూ చాలా చాలా అనుకున్న పనులు ప్రతి దాంట్లో వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు అంటే ఒక పని ఏదో అనుకుని వెళ్తారు కదా, ఆ పని సక్సెస్ఫుల్గా కావాలి, విజయవంతంగా ఉండాలి, మంచి పేరు ఉండాలి, ఎవరితో కూడా చులకనగా కాకూడదు, అందరూ బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా అండి? అయితే ఇంకొకటి, జాబ్స్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ ఆ శివయ్య ఆశీస్సులతోటి, నేను నమ్ముకున్న అమ్మవారి ఆశీస్సులతోటి ఖచ్చితంగా మీ అందరికీ ఆ జాబ్ కూడా రావాలని కోరుకుంటున్నాను. ఓకే, మరి ఈరోజు మన కంటెంట్ ఏందో చెప్తా వినండి. మీ వ్యక్తి మీ పైన అన్కండిషన్ లవ్ ఉంది. ఓకే, మీ వ్యక్తికి మీ పైన అన్కండిషన్ లవ్ ఉంది. ఓకేనా? అంటున్నారు, వినండి మంచిగా. అంటున్నారు, అది మీ పైన ఉందా లేక థర్డ్ పార్టీ పైన ఉందా? మళ్ళీ ఒకసారి చెప్తా, మంచిగా వినుర్రి. మీ వ్యక్తికి మీ పైన అన్కండిషన్ లవ్ ఉంది అంటున్నారు వాళ్ళు అంటున్నారు. మీ మనసులో ఉన్నవారు చెప్తున్నారు. అర్థమవుతుందా? మీ మనసులో ఉన్నవారు మీ పైన అన్కండిషన్ లవ్ ఉందని చెప్తున్నారు. అది మీ పైననా లేదా మీ పైన ఉందా లేక థర్డ్ పార్టీ పైన ఉందా? చూద్దామా మరి. మళ్ళీ ఒకసారి చెప్తా. మీ వ్యక్తి మీ పైన అన్కండిషన్ లవ్ ఉంది అంటున్నారు. అది మీ పైన ఉందా లేక థర్డ్ పార్టీ పైన ఉందా? ఇదండి మన కంటెంట్ ఈరోజు. మరి ఎంతమందికి కరెక్ట్ అవుతుందో, మరి ఎంతమంది కామెంట్లు ఇస్తారో, లైవ్లోకి ఎంతమంది వస్తారో ఏందో చూద్దాం మరిగా. ఓకేనా? మరి కార్డ్స్ అయితే నేను షఫల్ చేస్తాను, ఎందుకంటే ఇది మనము స్టార్టింగ్లో నేను కొత్తగా, అంటే నేను టారో రీడింగ్ చేయబట్టి ఒక 3 months అవుతుంది అనుకుంటా. మేబీ నేను 11th month నుంచి స్టార్ట్ చేశాను. ఓకే, ఇగో మనకి డెక్ అనేది అప్పుడే తీసుకున్నా. ఈ డెక్ను యూజ్ చేద్దామని ఇప్పుడు మళ్ళీ బయటకు తీసిన. ఓకేనా? ఓకే, మరి ఈరోజు మన కంటెంట్కి సంబంధించిన యూఎస్కి ప్రతి ఒక్కరికి కూడా ఆ శివయ్య ఆశీస్సులతోటి కరెక్ట్ రీడింగ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కార్డ్స్ షఫల్ చేస్తున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ్. ఆ పరమశివుడు ఊరికే ఎవరిని వదిలిపెట్టాడు. ఎవరి కర్మ వాళ్ళ నెత్తి మీదనే పెడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చెడపకరా చెరేవు అన్నారు. మనం ఒకరి గురించి ఆలోచించడంలో మన పనులను మర్చిపోతున్నాము. మనల్ని మనం మర్చిపోవడం జరుగుతుంది. ఎవరినైనా మీరు లవ్ చేస్తున్నారా? నిజంగా మీరు సెల్ఫ్ లవ్ ముందు చేసుకోండి, ఆ తర్వాత ఒకరిని లవ్ చేయండి. ఎందుకంటే లవ్ చేసే ముందు వాళ్ళు ఎవరు, ఎలాంటి వారు, మనకు ఎంతవరకు కరెక్ట్, అదేంటి అని మాత్రం థింక్ చేయండి. అంటే అట్లా గవ్వని చేసినాక థింక్ చేసినాక అది లవ్ ఎందుకు అవుతుంది? లవ్ అనేది ఆటోమేటిక్గా పుట్టుకొస్తుంది. లవ్ అంటే ఏంది నేను చెప్తా, లవ్ గురించి లాస్ట్లో చెప్తా, మీరు దయచేసి ఏమనుకోవద్దు. ఓకేనా? లవ్ గురించి మాత్రం లాస్ట్లో చెప్తా. కానీ ఈ ఛానల్ శివగంగా టారో, నా పేరు స్నేహ పటేల్. కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్స్, కామెంట్స్, మీ ఆదరాభిమానాలు ఎప్పుడు మాకు ఉంటే, మీ సపోర్టింగ్ అనేది ఉంటే చాలా చాలా మంచి మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తామని మరలా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కామెంట్ ప్రతి ఒక్కరు కూడా, ఎవరైతే వీడియో వాచ్ చేస్తున్నారో వాళ్ళందరూ దయచేసి కామెంట్స్ ఇవ్వగలరు. ఇది రిక్వెస్ట్ అనుకోకండి. ఎందుకు చెప్పాలా? ఎవరు చూసిరో తెలవాలంటే ఇక్కడ కామెంట్ కనిపిస్తుంది. ఇక్కడ కామెంట్ కనిపించింది అనుకో, నా వీడియో మీరు వాచ్ చేస్తున్నారు అని నాకు పూరా సమజ్ అవుతుంది. అయితే నా వీడియో మీరు చూస్తుర్రు, మీకు 30 or 40% రిజనెట్ అయ్యిందా? ఓకే, 30 or 40% రిజనెట్ అయితే మీరు ఏదైనా ఒక 1 or 2 క్వశ్చన్స్కి మీరు ఏమంటారు, పర్సనల్ రీడింగ్, పెయిడ్ రీడింగ్ ఉంటుంది, పర్సనల్ రీడింగ్ ఉంటుంది. గడ ఒక ఫోన్ నెంబర్ ఉంది కదా మీద, గీడ ఒక ఫోన్ నెంబర్ ఉంది, ఈ నంబర్ మనదే. అయితే ఆ నంబర్కు మీరు ఫోన్పే చేసి అడగొచ్చు లైవ్లో.
లేదు లైవ్లో కూడా అడగడం కుదరదు, ఎందుకంటే కొంతమందికి కొన్ని పర్సనల్స్ ఉంటాయి అనుకుంటే డైరెక్ట్గా ఫోన్ చేసి అడగచ్చు. ఎందుకంటే పూర్తిగా పర్సనల్ రీడింగ్ మాత్రం తీసుకోమని నేను చెప్పా. మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఇగో నేను ఎంతవరకు కరెక్ట్ చెప్తా అనేది మీకు కూడా అర్థం కావాలి కదా. మీరు రూపాయి కూడా పెడితే 100 రూపాయలు అయితే ఎంతో కష్టపడితే వచ్చే ఆ 100 రూపాయలను మీరు ఇలా చేసి ఇలా ఖర్చు పెట్టుకొని తర్వాత బాధపడడం దేనికి? అంటే నేను చెయ్యను అని నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదనుకుంటున్నాను అనుకోవద్దు. నేను ఖచ్చితంగా ఉంది. నేను టారో రీడర్ని. నేను చెప్పింది 100కు 2%, 200% రైట్ జరుగుతుంది. అది రీడింగ్ తీసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. కానీ మీకేంటంటే ఏదైనా అంటే మనము ఒక చెట్టు మీద ఉన్న పండు పుల్లగా ఉంటుందా, తీయగా ఉంటుందా, వగరుగా ఉంటుందా అంటే తిని చూస్తే తెలుస్తుందంట. గట్లనే నా రీడింగు మీకు ఎంతవరకు రిజనెక్ట్ అవుతుంది? గట్ల జనరల్ వీడియో చూడండి. ఆ జనరల్ వీడియోలో చూసిరా మీకు కనెక్ట్ అయిందా? తీసుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు. అమౌంట్ అనేది చాలా వరకు తగ్గించాను. లేదంటే 1 or 2 క్వశ్చన్స్ తీసుకుంటారా, లైవ్లో తీసుకోవచ్చు, ఎట్లైనా తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం చెప్పిన కంటెంట్ అయితే మీకు తెలిసిందే కదా. ఆ కంటెంట్ గురించి వివరాలు ఏంటంటే ఇంట్లో ఏ రిలేషన్ అయినా అదర్ రిలేషన్ ప్రతి ఒక్క రిలేషన్కి కూడా ఆ వీడియో అనేది వర్తిస్తుంది. అర్థమవుతుందా? మ్యారేజ్ అయిన వాళ్ళకి, కాని వారికి, అన్కండిషన్ లవ్ ఉన్నవారికి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఒకటే ఫ్యామిలీలో ఉంటూ వాళ్ళిద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చిన వారికి, విడాకులు తీసుకోకుండా ఎడమొహం పెడమొహం పెట్టుకొని అవ్వగారింటికి పోయిన వాళ్ళకి, అత్తగారింటికి పోయిన వాళ్ళకి, ఎట్లనన్నా మొగోళ్ళు కావచ్చు, ఆడలు కావచ్చు, లేడీస్కి బాయ్స్కి ఇద్దరికి వర్తిస్తుంది. వీడియోస్కి ముఖ్యంగా విడాకులు తీసుకొని ఇంటి మీద ఉన్నవారికి, ముఖ్యంగా ఎడ్యుకేషన్ పర్సన్స్కి, జాబర్స్కి, ఓన్గా బిజినెస్ చేయాలనుకునే వారికి, మీరు జాబ్ రావాలని కోరుకుంటున్న వారికి, ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి వీడియోలు చూసి మీ గురించి మీ లక్ ఎలా ఉంది అనేది మీరు తెలుసుకోవచ్చు. ఓకేనా అండి? అర్థమవుతుందా? మీ లక్ ఎట్లుందో తెలుసుకోవచ్చు. మరి కార్డ్స్ అయితే షఫల్ చేసిన, మరి గిట్లా చెప్పి గిట్లా తీద్దాం మరి. ఓకేనా? ఇట్లా మనం తీసి ఆ పరమశివ ఆశీస్సులతోటి అందరికీ రిజనెట్ అయ్యే విధంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనా? ఓకే. 1 2 3 4 5 6. ఈ వీడియో ఎవరికి ఎట్లా కనెక్ట్ అవుతుందో మస్తు చూడాలి. నాకు ఎంతో ఆతృతగా ఉంది, నిజంగా చెప్తున్నా. నాకైతే ఇవి 6 అండి. ఓకే, ఇక్కడ పక్కన పెట్టుకుంటున్నా. ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చెప్తా. ఓకేనా? ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఓకేనా? అవి 6. 1 2 3 4 5 6 ప్రజెంట్. ఓకేనా? ఫాస్ట్, ప్రజెంట్. ఓకేనా? ఫ్యూచర్ 1 2 3 4 5 6 7. ఓకే 6 అయినాయా? ఓకే 6. ఇది ఫ్యూచర్. ఓకేనా? ఇది ఫ్యూచర్ అండి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఓకేనా? మరి ఒకటి, మీ మనసులో ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు, మీ ఫ్యామిలీస్ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా అదర్ రిలేషన్స్ నిజంగా చెప్తున్నా, మనము భూమి మీదకి కొద్ది రోజులే బ్రతకడానికి వచ్చాము. మీకంటూ కొన్ని కోరికలు ఉంటాయి. మీ కోరికలను చంపడానికి మేమేమి కాదు, దేవుళ్ళం కాదు. అర్థమవుతుందా? మీ మనసుకు నచ్చిన పని అది ఏదైనా సరే మీకు కరెక్ట్ అనిపిస్తే చెయ్యండి. మీ మనసుకు నచ్చింది చెయ్యండి. ఒకరు చెప్పింది అప్పటి మందం, తను చేసేది ఎప్పటి వరకు. మీ మనసుకు నచ్చింది మీరు వర్క్ చేశారే అనుకోండి, ఆ తర్వాత నెక్స్ట్ టైం మీకు అది తప్పని తెలిసినప్పుడు సరిదిద్దుకొని ఒక మంచి వేలో నడుస్తారు. ఒకరు చెప్పారిందే మీరు చేశారనుకోండి, అది కరెక్ట్ కాదు అని తెలిస్తే వాళ్ళు చెప్తే నేను చేశాను, అందువల్ల నేను చెడిపోయాను అని మీరు మనసులో ఇలా అనుకొని మరొక మిస్టేక్ చేయడానికి ముందుకెళ్తారు. అర్థమవుతుందా? గందుకని మీ మనసు ఏది చెప్తుందో గదే చెయ్యండి, గట్లనే ఉండుర్రి. మీ మనసు చెప్పిందే చెయ్యురి. మళ్ళీ ఇంకొకటి మస్తు గ్రూప్లో ఏం పెట్టుకోవాలి,
మన కంటి చూపు వెళ్ళిన ప్లేస్ కల్లా మనసు వెళ్ళకూడదు. అర్థమవుతుందా? మన కంటి చూపు ప్రతి ప్లేస్కి వెళ్తుంది, అక్కడికి మన మనసు అదుపులో ఉండాలి, అప్పుడు వెళ్ళకూడదు. మనము కొన్నిసార్లు కొన్నిటిని ఇష్టమైన వాటిని కూడా వదులుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఆ వదులుకునే పరిస్థితి వచ్చింది అంటే దానివల్ల కొందరి జీవితాలు బాగుపడతాయి అనుకున్న నేపథ్యంలో మనం ఖచ్చితంగా మన ఒక్కరు వదులుకున్న అవకాశంతో ఎంతో 10 మంది బాగుపడతారు అనుకున్నప్పుడు మన ఒక్క మనసు చంపుకోవడంలో తప్పు లేదు. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకేనా? కొంతమంది అయితే అనివార్య కారణాల వద్ద ఆ విషయంల వద్ద అదర్ రిలేషన్షిప్ పెట్టుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది. ఎందుకంటే విడోసుకున్నారని అనుకోండి, నిజంగానే వారికి హస్బెండ్ ఉండరు, ప్రతిదానికి గడప లోపట ఉన్న సుఖం గడప దాటితే ఉండదంట. ఆడది చేసిన కష్టం అడుగు ముడుతుందంట, మగాడు చేసిందైతే మొగులు ముడుతుందంట. వాళ్ళ ఇంట్లో హస్బెండ్ లేనప్పుడు అయితే తల్లి తండ్రి ఎవరో వాళ్ళకు ఒక ధీమా అనేది ఉండాలి. అలాంటి ధీమా ఉన్న వారికి కావచ్చు, లేని వారికే కావచ్చు, వాళ్ళకు కూడా ఒక ఏమంటారు, మంచి చెడు 4 మాటలు 3 ముచ్చట్లు మనస్ఫూర్తిగా, అంటే 10 రూపాయలు పెట్టినా పెట్టకపోయినా నేనున్నాను నీకెందుకు అని భుజం తట్టి నేనున్నా నీకెందుకు అని చెప్పే ఒక వ్యక్తి ఉండడం అవసరం. అది పెళ్ళే చేసుకోవాల్సిన అవసరం లేదు. అదర్ రిలేషన్స్ ఏవైనా కావచ్చు, మనకు సుప్రీంకోర్టు నుంచే వచ్చింది, మనసుకు నచ్చిన వారితోనే ఉండొచ్చు, అది తప్పేమి కాదు అని. ఓకేనా? అర్థమైందా? చాలా రకాలుగా పేపర్స్ చదివారు. అదేమైనా తప్పు ఉంటే కామెంట్ రూపంలో మాత్రం చెప్పండి. ఓకేనా? కొంతమంది విడాకులు తీసుకొని ఎవరి పట్ల వాళ్ళు ఉండిపోతారు, వారికి ఇంటి మీదనే ఉండిపోతారు. ఇంటి మీదనే ఉంటే వారు మరో పెళ్ళి చేసుకోవచ్చు, లేదంటే పెళ్ళి వాళ్ళకు కష్టం ఇబ్బంది అని అనుకుంటే అదర్ రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు. కొంతమంది ఇంట్లో హస్బెండ్ ఉన్నా కూడా ఏదో కొన్ని పరిస్థితుల నిమిత్తం వాళ్ళ పరిస్థితులు ఏంటో మనకు తెలీదు, మనకు అన్నీ చెప్తారా ఏంటి? ఎవరేం చెప్పరు. అయితే ఆ పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళ హస్బెండ్ని మగాని చెప్పు చేతుల్లో పెట్టుకొని మరొకరితో సంబంధం పెట్టుకోవడం కూడా జరుగుతుంది. ఇట్లాంటి రిలేషన్షిప్స్ కొంతమంది, అది ఆడవాళ్ళు. కొంతమంది మగవారు కూడా ఏం చేస్తారంటే భార్య ఉండగా కూడా ఏదో కొన్ని సందర్భాలలో అయితే భార్యకు పిల్లలు కాకపోవచ్చు, అయితే ఏ రకంగానన్నా కావచ్చు, ఏదో ఒక రకంగా అండి, తన హెల్త్ బాగాలేకపోవచ్చు, ఏదన్నా కావచ్చు అండి, వాళ్ళు కూడా ఏదో ఒక రిలేషన్షిప్ పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ గసంటోళ్ళకు ఇక మళ్ళీ లవ్ మ్యారేజ్ చేసుకుందాము అనుకునేటోళ్ళకైతే గిసొంటి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే ఉండదు. కాకపోతే లవ్ చేసుకునేటోళ్ళకి మాత్రం పక్కాగా ఉంటుంది. ఎందుకంటే ఇగో లవర్స్ ఉంటారు, కాలేజీకి వెళ్తారు, చదువుకుంటారు, జాబర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. మ్యారేజ్ కాని వాళ్ళకైతే మధ్యలో ఒక అబ్బాయిని ఒక అమ్మాయి ఇష్టపడుతుందంటే వాళ్ళిద్దరి మధ్యలో అయితే అబ్బాయి తరపున ఒక అబ్బాయి వచ్చి ఇతని లవర్ని ఇష్టపడచ్చు, లేకపోతే ఇతని లవర్ని ఇంకొక అమ్మాయి ఇష్టపడచ్చు, లేదంటే అబ్బాయి ఇష్టపడచ్చు, ఆమె కావచ్చు అతను కావచ్చు, ఇద్దరికి వర్తిస్తుందండి. ఇది కొత్తగా ఎవరైనా చూసిన వారికి పూర్తిగా అర్థం కావడానికి ఇంత లాంగ్ లెంత్గా చెప్తున్నా. దయచేసి సోది పెట్టినా అనుకోకుండా దీన్ని దృష్టిలో పెట్టుకొని మన గురించి మనం ఆలోచించుకునే ముందు ఎదుటివారిని తప్పుగా అర్థం చేసుకోకుండా తప్పులో కూడా మంచిని వెతుకుతూ అందరికీ మంచి జరగాలి, మనకు మంచి జరగాలని మనం భగవంతుని ప్రార్థిస్తే అంతా మంచి జరుగుతుంది. దయచేసి తప్పులేమైనా ఉంటే నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి. మరి ఒకసారి పేరున ధన్యవాదాలు. మీ ఆధారాభిమానులు నాకు ఉండాలి. ఖచ్చితంగా ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో వారు చూస్తున్నట్టు నాకు తెలవాలి అంటే అక్కడ మీరు కామెంట్ పెట్టండి. కామెంట్ పెడితే ఎవరు చూస్తున్నారు ఎవరు చూస్తలేరు నాకు తెలుస్తుంది. చూస్తున్న వారికి లైవ్లో కూడా నాకు ఇష్టం అనిపిస్తే నా వీడియోస్ ఎట్లాగో వాచ్ చేస్తున్నారు అంటే నా మీద ప్రేమ ఉంది, ఆ శివయ్య మీద అభిమానం ఉంది. శివయ్య మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఈ పటేల్ మీద అభిమానం, అక్క చెల్లె అని నన్ను మీరు అక్కగానో చెల్లెగానో వదినగానో ఏ రకంగానో స్వీకరించి ఒక బిడ్డలాగానో ఒక తల్లిలాగానో అనుకున్న వారు ఎవరైనా సరే అనుకుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. గంతే అండి, గింతకు మించి ఇంకేం లేదు. నేను మీలో ఒకరిని అనుకుంటున్నాను, మీరు కూడా నా గురించి ఆలోచిస్తారు అనుకుంటున్నాను.
గట్లా మీరు పెట్టిరని అనుకోండి, గిట్లా నేను బాగుపడితే అందరం చల్లగా బతుకుతామండి. సరే మరి కార్డ్స్ అయితే తీసిన, ఇక కార్డ్స్ గురించి చెప్దాము. ఇంట్లో బొటం ఆఫ్ ద డెక్ అయితే తీయలేను, గదైతే ఒకటి తీస్తా. ఈ ఇంట్లోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి తీస్తా, ఏది వస్తే గదే కానీ ఇవాళ చూద్దాం. సరేనా? ఓకే, ఇది బోటం ఆఫ్ ద డెక్. ఓకేనా? అయితే ఇగో ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ చెప్తా. ఇది ఫాస్ట్, ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్. ఓకే, ఈ 3 కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఫాస్ట్ గురించి చెప్తా. ఫస్ట్ ఇక్కడ పెడతా. ఫాస్ట్ చూడండి ఎంత హ్యాపీ ఫ్యామిలీనో, చూడురి కదా, చూడు ఇంత హ్యాపీ ఫ్యామిలీ. అయితే ప్రజెంట్ ఎందుకు నేను 6 తీసానా కార్డ్స్? 3, 5 6 తీసాను. ఓకే, 6 అంటే ఎందుకు 6 తీసాను మీకు తెలుసా? 6 అంటే 666 అంటే ఏంజల్ నంబర్. ఏంజల్ నంబర్ వస్తే లక్కీ అని అర్థం, మనకు మంచి జరగబోతుంది అని అర్థం. ఓకేనా అండి? ఇక్కడ మనం చూస్తున్నట్టయితే నిజంగా చెప్తున్న కార్డ్స్ అక్కడ ఫుల్గా అయిపోయినాయి. ఇక్కడ జరిపేసుకుందాం, ఇట్లా పైనకి పెడతా. కనిపిస్తున్నాయా? కనిపిస్తాయి, కనిపించాలి కూడా. ఎందుకంటే ఇక్కడ కింద ఉన్న కార్డ్స్ కూడా మీకు కనిపించాలి. మళ్ళీ నేను అక్క తూచి అంటారు మీరు, అక్క మీరు అబద్ధం చెప్పిర్రు అంటారు. ఇక ఏమంటారో తెలియదు. ఇక గట్లా అందుకోసమని ఇక మీకోసమని నేను ఇట్లా చేయక తప్పదు ఇక. ఓకే 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 అండి, చెప్పాను కదా మీకు, మీ వ్యక్తి పైన మీకు అన్కండిషన్ లవ్ ఉంది అని అంటున్నారు. అది మీ పైన ఉందా లేక థర్డ్ పార్టీ పైన ఉందా చూద్దాం. అన్కండిషన్ లవ్ ఎవరిపైన ఉంది గజ్జోడల్లో ఫస్ట్. ఓకేనా? ఫస్ట్ మనం కార్డ్స్ అయినా చూసిన తర్వాత మాట్లాడతాం. ఓకే, చెప్పాను కదా. అయితే ఇప్పుడు చెప్తా, మంచిగా వినుర్రిగా. అయితే మీ వ్యక్తికి మీ పైన అన్కండిషన్ లవ్ ఉందా? మీ వ్యక్తికి మీ పైన అన్కండిషన్ లవ్ ఉందా అంటే నిజంగా చెప్తున్నా, ఇందులో మాత్రం ఉంది. కానీ ఎవరి మీద ఉందంటే మీ పైనే ఉందండి. నిజంగా చెప్తున్నా, మీ పైనే ఉంది. థర్డ్ పార్టీ మాత్రం పైన కాదు. కావాలంటే మీకు నేను మళ్ళీ కూడా కార్డ్స్ ఇంకా వేరేగా తీసి చెప్తాను, సరేనా? అయితే ఇంకొక విషయం, ఫాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్న కదా. ఫాస్ట్లో కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, అరేంజ్ మ్యారేజ్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, విడాకులు తీసుకొని ఉన్నవారు కావచ్చు, పెళ్ళిళ్ళు అయి ఉన్నవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొన్ని సమస్యల్లో అయితే ఉండే అండి కొంతమందికి. అందరికీ, మగవారికి కావచ్చు, ఆడవారికే కావచ్చు, కొంతమందికి సమస్యల్లో ఉండే, కొంతమందికి ఆఫర్, మనీ ఆఫర్ వచ్చింది. కిన పెంటికల్ అయితే నిజంగా మనీ ఆఫర్ వచ్చింది. వీళ్ళు చాలా లక్కీగా, అంటే లక్కీ పర్సన్ అని చెప్పొచ్చు మనం, ఎందుకంటే నిజానికి అదృష్టవంతులు. ఓకేనా? ఫాస్ట్లో అంటే వీళ్ళు మంచి హ్యాపీ ఫ్యామిలీ, మంచిగా సంతోషంగా ఫ్యామిలీతో పాటు హ్యాపీగా గడిపేశారు. ఓకే, అర్థమవుతుందా? ఫ్యామిలీతోటి హ్యాపీగా గడిపేశారు. గడిపేయడం అయితే ముఖ్యం. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఇక్కడ వీళ్ళు బాధపడ్డట్టు ఇక్కడ మళ్ళీ వీరు కూడా బాధపడ్డారు. సేమ్ థింగ్, ఇద్దరి క్యారెక్టర్ సేమ్గా ఉంది. ఇలా మనకు చేంజ్ ఏం లేదు. నిజంగానే ఇద్దరు ఒకే వేళ ఒకే రకంగా ఆలోచించడం అనేది అయితే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ వీళ్ళిద్దరి మధ్యలో మాత్రం థర్డ్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఉంది, లేదని మాత్రం చెప్పను. థర్డ్ పార్టీ అయితే ఉంది. థర్డ్ పార్టీ ఉంది అంటే ఎట్లుంటుంది థర్డ్ పార్టీ? అయితే థర్డ్ పార్టీ అంటే ఇంట్లో అత్తగారు కావచ్చు, లేకపోతే తల్లిగారు కావచ్చు, అత్తగారు కావచ్చు, చుట్టాలు కావచ్చు, లేదంటే ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అదర్ రిలేషన్షిప్ ఎవరైనా కావచ్చు. అదర్ రిలేషన్షిప్ అంటే ఫిజికల్ రిలేషన్షిప్పే ఉండాలని అయితే అనుకోవద్దు. ఎలా జస్ట్ ఫ్రెండ్లీగా మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా అదర్ రిలేషన్షిప్పే అని అనుకోవచ్చు.
అయితే ఎవరో ఒకరైతే ప్రపోజ్ అయితే చేయడం జరిగింది పాస్ట్‌లో. అయితే వీళ్ళు ఆల్రెడీ ఫాస్ట్‌లో కొంతమంది లవ్ ఫెయిల్యూర్ అయితే కనిపిస్తున్నారు. లవ్‌లో ఫెయిల్ అయినట్టయితే అర్థమవుతుంది. లవ్ మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి ఉన్నారు. కానీ ఎందుకో మరి ఏదో కొన్ని సందర్భాల వల్ల ఒప్పుకోవడం లేదని భీష్మించుకొని అయితే కూర్చున్నారు కొంతమంది. అరేంజ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది కొంతమంది. కొంతమంది అయితే నిజంగానే పట్టుదల కృషించి ఏదో ఇట్లా వాళ్ళ ఇష్టపూర్వకంగా పెద్దలు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా లవ్ మ్యారేజ్ చేసుకున్న వారు కూడా కనిపిస్తున్నారు. అంటే ఎలా అంటే సంప్రదింపుల కార్డ్ అంటే ఎవరినో సంప్రదించి ఎక్కడికో వెళ్ళి ఇద్దరు వాళ్ళ ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. కొందరు ఆ పెళ్లి వల్ల గొడవలు కూడా జరిగాయి. చాలా వరకు మ్యారేజ్ వల్ల కొంతమందికి గొడవలు కూడా జరిగాయి. మరి వీళ్ళ రిలేషన్ ఫాస్ట్‌లో ఇలా ఉంది. మరి ఎక్కడికెళ్తదో చూద్దాం. ఓకేనా? ఇలా జరిగింది. మరి ఇక ఎట్లనో అట్లా కొంతమంది మ్యారేజ్ చేసుకుర్రు. కొంతమంది అంటే పెద్దలు నొప్పించి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు కొంతమంది. కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. కొంతమంది బిజినెస్ కోసం అంటే బిజినెస్ కోసం డబ్బుల ప్రాబ్లం ఉంది. మనీ ఇష్యూస్ ఉన్నాయి. డబ్బులు సరి అయిన సమయానికి దొరక్క, వేరే వాళ్ళకి ఇచ్చిన సమయానికి అందక, ఏదో ఒక రకంగా వాళ్ళు బిజినెస్ లేకుండా, ఏమీ లేకుండా ఒంటరిగా ఉండడం, దీర్ఘంగా ఆలోచించడము అసలు ఎన్నో కొన్ని జరుగుతున్నాయండి. కొంతమంది స్నేహితులను నమ్మి మోసపోయిన వారు కనిపిస్తున్నారు. అయితే మళ్ళీ కొంతమంది బిజినెస్ కాకుండా ఇంకా ఏంటి జాబ్ కోసం ఏదైనా జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళు ఉన్నారు. కొన్ని మార్కులల్లా అంటే జాబ్ రాకుండా ఉండిపోయిన వారు ఉన్నారు. అనుకున్న పనులు మధ్యలోనే ముగిసిపోయి అర్ధాంతరంగా అట్లనే ముగిసిపోయి అట్లనే స్ట్రక్ అయి ఉండిపోయి ఆలోచనల్లో చాలా కష్టాలతోటి కూడుకున్న వారు కూడా కనిపిస్తున్నారు. ఇది ఎంతమందికి రిజనెట్ అయిందో చెప్పుర్రి. అది ఫాస్ట్. ఇక ప్రజెంట్ చెప్తా. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే ఎట్లాగో ఇప్పుడు కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకున్న వారు ఉన్నారు. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్న వారైతే ఇంట్లో నుంచి కొద్ది రోజుల వరకు కోపం తగ్గేంత వరకు గొడవలైనాయి అని చెప్పినా కదా, ఇక ఇంట్లో నుంచి వెళ్ళడం అనేది జరుగుతుంది. కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ రిలేషన్షిప్ అయితే ఉంది. వాళ్ళు కూడా థర్డ్ పార్టీ రిలేషన్షిప్ను వదిలేసి వెళ్ళడం అనేది జరుగుతుంది. సరే వెళ్ళినాక ఏమైనా సంతోషంగా ఉన్నారా? చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు. ఎంత అంటే మోయలేనంత బరువును మోస్తున్నారు. ఖచ్చితంగా చాలా చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది ఏమో లవ్ మ్యారేజ్ చేసుకుంటామని చెప్పేసి మా పిల్ల మీ పిల్లగాడు అనిపించుకొని విదేశాలకు వెళ్ళి జాబ్ చేసి డబ్బులు సంపాదించి కెరియర్ బాగుండాలని ఆలోచించుకొని ఇప్పుడు మళ్ళీ పిల్లలు కాకముందే సర్దుబాటు చేసుకుందాము అనుకొని చాలా కష్టపడుతూ చాలా వరకు బర్డన్ ఫేస్ చేసే వాళ్ళైతే చాలా వరకు అయితే కనిపిస్తున్నారు. మనకు చాలా బర్డన్ ఫేస్ చేస్తున్నారు. కొంతమంది నిజంగానే అన్నీ ఉన్నప్పటికీ కోట్ల సిరి సంపదలు ఉన్నా కూడా మొత్తము సిరి సంపదలు తన పక్కకున్నా కూడా చీకట్లో ఇది ఏంటంటే ఫైర్ ఎనర్జీ. ఓకేనా? ఇది చీకట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంటే వ్యాంపులు వేసుకొని ఉండడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళకు ఎంత వెలుగున్నా వీళ్ళ జీవితంలో ఏదో ఒక వెలితి లేనిది వీళ్ళ జీవితం ఎప్పుడు సుఖాంతంగా గడవట్లేదు. ఏదో ఒక రూపంలో వెలితి అనేది వెతుక్కుంటూ వీళ్ళ దరిదాపులకు ఖచ్చితంగా వస్తుంది. గట్ల వీళ్ళు జరంతా బాధపడుతూ వీళ్ళ జీవితం ఎక్కడ సరిదిద్దుకుందామా, ఎట్లయితేనా జీవితం బాగుంటుందా అని చెప్పేసి మొత్తం ఒక చెట్లెంబడ పుట్లెంబడ తిరిగినట్టుగా తనకు ఎట్లా తెలిస్తే గట్ల తన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి బయటికి వెళ్ళైనా సరగని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఎంత ప్రయత్నం చేసినా కానీ కొంతమందికి లవ్ మ్యారేజ్ జరగలేదు. కొంతమందికి థర్డ్ పార్టీ రిమూవ్ అయిపోయింది. ఈ బాధలలో మాత్రం మస్తుగా బాధపడుతున్నారు. వెనుకున్న ఫ్యామిలీ గురించి ఆలోచించురు అంటే ముందటున్న వారి గురించి వదిలి వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచిస్తున్నారు. ఏమొస్తుందండి వదిలి వెళ్ళిపోయిన వారి గురించి ఆలోచిస్తే మీకేమీ రాదు, నష్టం తప్ప లాభమేమి ఉండదు. కానీ అదొక స్వీట్ మెమొరీ అంతే. మన లైఫ్లో కొంతమందికి అంతమందికి ఎంతోమందికి ఏదో కొన్ని జరుగుతాయి ఏదో కొన్ని సిచ్యువేషన్లలో కొన్ని జరిగిపోతూ ఉంటాయి. అన్నిటినీ మన మనసులో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని డిస్టర్బ్ అయితే టైం అనేది చాలా విలువైంది. టయాన్ని మనం ఖరాబ్ చేసుకొని ఉన్న జీవితాన్ని పాడు చేసుకోవడం తప్పితే ఏం లేదు. ఓకే, మీరు ఓడిపోయారా లవ్లో, మీ లవ్ ఫెయిలియరా, ఓకే వదిలేసిందా, థర్డ్ పార్టీ వెళ్ళిపోయిందా, ఉన్న వారిలో మీ థర్డ్ పార్టీని కొద్దిసేపు అంటే మీరు ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లోకి వెళ్ళినాక
మీ థర్డ్ పార్టీ మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటుంది, అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటుంది అని మీరే అట్లా ఫీల్ కండి. మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకురు, లవ్ మ్యారేజ్ చేసుకోలేరు, మీకు ఇష్టమైన పెళ్ళి కాలేదు, కష్టమైన పెళ్ళి అయింది. సరే అయినప్పటికీ కూడా మీరు ఏం చేయాలంటే అక్కడ మీరు పెద్దలు కుదిర్చిన పెళ్ళి కాబట్టి అర్థం చేసుకొని జరంతా మీరు మనసులో ఉన్న వ్యక్తి అనుకొని మీరు వాళ్ళతోటి ఏదైనా కానీ కొద్దిగా మొత్తం కోపం చూపించకుండా మొహమంత ఇంత పెట్టకుండా సంతోషంగా ఉన్నట్టుగా వాళ్ళ ముందు నటించండి చిరునవ్వుతోటి. ఒక ఆడది చిరునవ్వుగా ఇంట్లో కనకమహాలక్ష్మిలా మంచిగా ఉంటే ఎంత సంతోషం, లక్ష్మీ దేవత అంటారు. ఒక ఆడది ఇంట్లో అన్ని పనులు చేసి పెడుతుంది. వారిని మనము భూతల్లితో సహా సమానమని ఎప్పుడైతే ఒక మగాడు ఒక తల్లి అక్క చెల్లి అన్నీ ఒక భార్యలో చూస్తారో గప్పుడే వాళ్ళ జీవితం అనేది సుఖాంతంగా గడుస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి. చాలామంది ఇది ఫాస్ట్, ఇది ప్రజెంట్ అయితే చాలామంది కష్టపడి డబ్బు సంపాదించేవారు కనిపిస్తున్నారు. డబ్బు సంపాదించేవారంటే ఎక్కువ అంటే ఇలా చాలామంది కనిపిస్తున్నారు. డబ్బు బాగా సంపాదిస్తారు. ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తారు. అది మంచి పనికైతే ఖర్చు పెడతారు. ఈ రూపాయి కూడబెట్టి ఏదైనా సంపాదించి పిల్లలకా ఇంట్లకా ఏదానికైనా సరే కానీ పిల్లల్ని పెళ్ళాంని అక్క చెల్లెల్ని అందరినీ సమానంగా చూసుకోవాలి. లేదా అదర్ రిలేషన్షిప్ ఉందా, థర్డ్ పార్టీ ఉందా, వారిని కూడా చూసుకోవాలి. ఇక అన్ని బాధలు వీళ్ళ నెత్తి మీద భారమై ఉండిపోయినాయి కాబట్టి చూసుకోవాలి. మరి గిట్లా సంపాదించిండు, మరి ముందుకెళ్తాడా లేదంటే వెళ్తాడు. సక్సెస్ స్టార్ కార్డ్ వచ్చింది. నిజంగా చెప్తున్న స్టార్ అంటే మామూలు కాదు. నిజంగా స్టార్ కార్డ్ అంటే ద ఎక్సలెంట్ కార్డు. ఇదైతే ప్రజెంట్. ఇక ఫ్యూచర్ చూద్దాం. ఇక ఫ్యూచర్ కొంతమంది ఇష్టం లేని మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైతే చాలా బాగా లైఫ్ గడపబోతున్నారు. కొంతమంది ఇష్టపడి పెళ్లి చేసుకున్న వారైతే ఇంకా బాగా గడపబోతున్నారు. కొంతమంది థర్డ్ పార్టీ రిలేషన్షిప్లో ఉన్నవారైతేనేమో ఇద్దరి మధ్యలో చికాకులు ఉంటే థర్డ్ పార్టీ రిమూవ్ అయిపోయి రీయూనియన్ జరగబోతుంది. కొంతమందికి ఏమో కొత్త వారు పరిచయం కాబోతున్నారు. అర్థమవుతుందా? కొంతమందికి కొత్త వారు పరిచయం అవుతున్నారు. కొత్త పర్సన్ మీ లైఫ్లోకి మీరు ఊహించని విధంగా ఎవరో ఒక కొత్త పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఫ్యూచర్ ఎలా హ్యాండిల్ చేయాలని మీరు దీర్ఘంగా ఆలోచించడం జరుగుతుంది. యాంగిల్ మ్యాన్ పొజిషన్లో ఉండి తలకిందులుగా తపస్సు చేస్తూ కూడా గదే విషయం గురించి థింక్ చేస్తున్నారు. చాలా స్ట్రెంత్ కూడా కొట్టుకుంటున్నారు. పొసెస్నెస్ తోటి ఉంటున్నారు, ధ్యానం చేస్తున్నారు, మీరు స్ట్రబుల్ అవుతున్నారు, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, చాలా చాలా బాగా ఆలోచిస్తున్నారండి. మీ లైఫ్లో ఎవరో ఒకరైతే మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు, వెళ్ళిపోయారు. అంటే కొంతమంది భార్యాభర్తలు ఉంటారు కదా, ఆ భార్యాభర్తల మధ్యలో తగాదాలు జరిగి వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా థర్డ్ పార్టీ రిలేషన్షిప్ ఉంటే వెళ్ళిపోయింది. లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే కూడా కొంచెం డిస్టెన్స్ లాంగ్ అంటే చెప్పాను కదండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు దూరంగా ఉంటారు. వాళ్ళకు కూడా వర్తిస్తుంది. వదిలిపెట్టి పోయిన వారికి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు హార్ట్ బ్రేకింగ్లో ఉన్నారు. ప్లీజ్ అర్థం చేసుకోండి, హార్ట్ బ్రేకింగ్లో ఖచ్చితంగా ఉన్నారు. ఓకేనా? ఇప్పుడు అన్కండిషన్ లవ్ మాత్రం ఖచ్చితంగా ఉంది. అది మీ పైన థర్డ్ పార్టీ పైన అంటే ఎవరిపైన ఉంది అంటే థర్డ్ పార్టీ పైన మాత్రము కాదు. అది మీరు చూస్తున్నారు కదా. మీరు ఎంతవరకు అయితే జెన్యున్గా డబ్బును ఆశించకుండా తనని మనస్ఫూర్తిగా మనసుతో స్వీకరిస్తారో వారికి అన్కండిషన్ లవ్ వస్తుంది. ఇద్దరికి వీళ్ళిద్దరికి సేమ్ ఆలోచించరు చూడు. గీలది అన్కండిషన్ లవ్. గిది అన్కండిషన్ లవ్ అంటే గిది. అర్థమవుతుందా? ఇది కూడా గిట్లనే వచ్చింది. ఈమె కూడా ఆలోచిస్తుంది, ఇతను కూడా ఆలోచిస్తుండ్రు. వీళ్ళిద్దరిది అన్కండిషన్ లవ్. ఓకే, సమజపడిందా? గిట్లా హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉంటుంది, గిట్లా రీయూనియన్ అయితే ఉంటుంది. ఇవన్నీ అయితే చూసుకోవాల్సిందే. ఓకేనా? ఇవన్నీ అయిపోయింది కదా. మరి బొడమ్ ఆఫ్ ద డెక్ చూపిస్తా. చెప్పాను కదా, మీ లైఫ్లోకి ఎవరో కొత్త పర్సన్ పరిచయం కాకపోతున్నారు. ఇట్స్ ట్రూ, ఇది నమ్మండి. ఓకే, మరి టైం చూద్దాం. మీకు కొంతవారికి అన్నీ చెప్పాను కదా, జాబ్ అండ్ కెరియర్ ఎలా ఉండబోతుంది, థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా కాదా,
టైమింగ్స్ ఏంది, ఎన్ని రోజులు టైం పడుతుంది, విత్ ఇన్ 1 వీక్ కావచ్చు, 1 మంత్ కావచ్చు, 1 డే కావచ్చు, ఓకేనా, 5 వీక్స్ కావచ్చు, 5 డేస్ కావచ్చు, 5 మంత్స్ కావచ్చు, 20 డేస్ కావచ్చు, ఓకేనా. అవైలబుల్ సడన్ సర్ప్రైజెస్, ఖచ్చితంగా మీకు ఏదో సడన్గా సర్ప్రైజ్, అదే చెప్పాను కదండి, మీకు ఏదో అదే ఉంది, ఏంటి ఆఫర్ ఉంది, ఓకేనా. ఎవరో ప్రపోజ్ చేసేది ఉంది, నవంబర్ కావచ్చు అండి, ఓకేనా. ఇది ఈ టైమింగ్ అంటే మరి ఏంజల్ కార్డ్స్ని అడుగుదాం, మరి వేస్తారు, ఓకే. ఇప్పటి వరకు అయితే మనం చూసింది ఎంతవరకు కరెక్టు, మనకి ఏంజల్ కార్డ్స్ చెప్పాలి. ఓ సారీ, ఏంజల్ కార్డ్స్ ఎన్ని ఇస్తాయి చెప్పురు, గిన్నె అన్నీ పడిపోయినాయి, జారిపోయిందండి నిజంగానే, చేతు ఏమి అనుకోవద్దు, ఓకేనా. సరే, కార్డ్స్ అయితే నేను తీస్తున్నాను. అన్లక్కీ, ఎవరో కొంచెం అన్లక్కీ, ఎందుకంటే అన్లక్కీ కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి రిమూవ్ అయిపోయారు కాబట్టి అన్లక్కీ అండి వాస్తవానికి. మీరు ఏదైతే ఎవరికన్నా కొంచెం ఏమన్నా పనులు ఆవేశంతో చెప్పుడు మాటలు విని ఏదైనా చేయాలని అనుకుంటున్నారో చేయకండి, చెప్పుడు మాటలు వినకండి, మనసుకు నచ్చిన పని చేయండి, ఓకేనా. ఇది మనకు డివైన్ ఇచ్చే మెసేజ్ అండి ఇది, ఓకేనా. నో ఎవ్రీబడి టు, ఓకేనా. మీరు ఎవరైనా ఎవ్రీబడి అంటే మీ ఇద్దరి మధ్యలో ఎవరు రాకూడదు, రిమైన్ పాజిటివ్ అంటే మీరు ఏదైనా కానీ రిమైన్ పాజిటివ్గా తీసుకోరు, అర్థమైందా. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా తీసుకుంటారో అప్పుడే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతారు. యూ హ్యాపీ, మీరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఓకేనా. క్లోజ్ నౌ డివైన్స్ అంటే మీరు కళ్ళు మూచుకున్నా కానీ వెలుతురు కనిపిస్తుంది. కాంప్రమైజ్, కొన్ని విషయాలలో మీరు కాంప్రమైజ్ కండి, ఓకేనా. ఎస్, ఓకేనా. ఇప్పటివరకు అంతా చెప్పింది నిజమే, ఓకేనా. ఇక గిట్లుందండి, దయచేసి లెంత్ ఎక్కువ అయిపోయింది వీడియో, దయచేసి ఎవరు ఏమనుకోద్దు. ప్రతి ఒక్కరు శివయ్య మీద ఏమాత్రం అభిమానం మీద ఉన్న, స్నేహ పటేల్ మీద ఏమాత్రం అభిమానం ఉన్నా కామెంట్, లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి. శివగంగా టారోట్, ఓకేనా. ఆ శివయ్య ఆశిష్యులు, ముక్కోటి దేవతల ఆశిష్యులు, మా అమ్మవారి ఆశిష్యులు అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీతో మీ స్నేహ పటేల్. రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం, బాయ్.